హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో ఇది వచ్చేసి గగన్ది బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. బట్ హెల్త్ బాగాలేదన్నమాట నాకైతే. సో హెల్త్ బాగోని కారణంగా గగన్ వీడియో అయితే తీసుకున్నాను, కానీ ఇంక ఇప్పటిదాకా అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా కుదరలేదన్నమాట హెల్త్ బాగోకపోవడం వల్ల. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేసిన. అది కాక గగన్ బర్త్డే అయిపోయిన తర్వాత కార్తీక సోమవారం ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇంకా కార్తీక సోమవారం వీడియో ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను, కానీ ఆ వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే లేట్ అయింది. ఇంకా గగన్ బర్త్డే రోజు వాళ్ళ స్కూల్లో అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ది క్రాఫ్ట్ ఏదో ఒకటి చేసుకొని రమ్మన్నారు. సో నేను అలాగా చిన్ని హౌస్ లాగా అయితే చేసి పంపించాను అనమాట. ఇంకా గగన్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా స్కూల్ బస్ ఎక్కేసి ఎంచక్కా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా గగన్ బర్త్డే స్పెషల్గా అయితే గులాబ్ జామున్ అయితే చేసినాను. ఎందుకంటే తను నన్ను ఆల్రెడీ దివాళీ ఫెస్టివల్కే గులాబ్ జామ్ చేయమని అడిగింది. టీవీలో చూసిందంట గుండు గుండు గులాబ్ జామ్ అని చెప్పేసి పాట పాడుతూ మమ్మీ చెయ్యి మమ్మీ ఒకసారి అని చెప్పేసి అడుగుతుందనమాట. సరే చేద్దాంలే అనుకుంటే ఇంకా దివాళీ టైంలో మిఠాయి అయితే చేసామన్నమాట. ఇంట్లో స్వీట్ రెసిపీ, మళ్ళీ ఇది ఎందుకులే వద్దని చెప్పేసి చేయలేదు. ఇంకా తన బర్త్డే కోసం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి తన కోసం అయితే ఇంకా గులాబ్ జామ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ గగన్కి అప్పటికే కొంచెం దగ్గుగా ఉంది. ఇంకా అందుకనే ఫుల్గా బెల్లంతోనే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. అంతకుముందు ఒకసారి బెల్లంతో గులాబ్ జామ్ చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. సో ఏమంత భయం ఏం లేదు. సో హ్యాపీగా అయితే చేస్తున్నాను. సో నేను ఇక్కడ పిండి తీసుకున్నాను కదా, ప్రీమిక్స్ గులాబ్ జామ్ మిక్స్ పిండి. సో అది 1 కప్పు పిండి అయితే అయిందనమాట. సో కప్పు పిండికి నేనైతే కప్పున్నర వరకు బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా కప్పున్నర బెల్లానికి అయితే 3 cups వరకు వాటర్, అంటే డబల్ అమౌంట్ వాటర్ని అయితే పోసుకొని బాయిల్ చేసుకుంటున్నా. గులాబ్ జామ్ పిండిని అయితే కొంచెం పాలు కొన్ని వాటర్ని అయితే యూస్ చేసి కలిపి ఫైనల్లో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసి పైన స్ప్రెడ్ చేసి ఒక పావు గంట అరగంట సేపు అట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట. పిండి నానితేనే బాల్స్ అనేవి ఉండలు కట్టకుండా తర్వాత చాలా సాఫ్ట్గా నానుతాయి. అందుకని ఒక అరగంట సేపు అయితే పక్కన నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా ఈ బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. సో బెల్లం పాకం రెడీ అయ్యేలోగా నేనైతే కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకుంటున్నాను. గులాబ్ జామ్ బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా క్రాక్స్ రాకుండా చేసుకుంటే తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి, అండ్ పాకం పీల్చుకునేటప్పుడు కూడా పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకనే చేతికైతే కొంచెం గీ అప్లై చేసుకొని అయితే చేస్తున్నా. ఒక్కసారి గీ అప్లై చేసుకుంటే చాలు, ఇంకా పెద్ద పద్దాకేమి రాసుకోవాల్సిన అవసరంలా. ఇంకా బాల్స్ మొత్తం కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ పాకం కూడా బెల్లం అంతా కరిగింది. ఇంకా బెల్లం పాకం అంటే కొంచెం ఏమన్నా డస్ట్ నలకలు అలా ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి బెల్లంలో. అందుకనే బెల్లం పాకాన్ని అయితే వడకట్టుకుంటున్నాను. సో ఇంకా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే నార్మల్గా సేమ్ గిన్నెలోకి అయితే మార్చేసుకొని మళ్ళీ అయితే పాకం వచ్చిందాక అయితే పెట్టుకున్నా. పాకం అంటే బాగా పాకంలాగా ఏం అవసరం లేదు, జస్ట్ ఏదో లైట్ స్టిక్కీగా ఉందా లేదా అన్నట్టుగా వస్తే చాలు. ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను నిమ్మకాయ కూడా ఏం పిండలేదన్నమాట. పిండుకోవచ్చు, నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోవచ్చు. సో ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఈ గులాబ్ జామున్ బాల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా స్లోగా అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం కూడా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి ఈవెన్ కలర్ వస్తుంది అనమాట. ఒకవైపు రెడ్గా ఒకవైపు వైట్గా అట్లా లేకుండా మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. సో ఇక్కడ బాల్స్ అన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. సో ఈ బాల్స్ అన్నిటినీ కూడా తీసుకొని వెంటనే అయితే పాకంలో అయితే వేసేసుకున్నాను. పాకం అయితే గోరువెచ్చగా ఏం కాదు, కొంచెం గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం ఎక్కువ వేడిగానే ఉందన్నమాట. ఎందుకంటే బెల్లం పాకం కదా, పంచదార పాకం లాగా పీలుస్తుందో లేదో అని చెప్పేసి కొంచెం వేడి ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే ఈజీగా పీలుస్తుంది పాకం అని చెప్పేసి కొంచెం వేడి ఎక్కువ ఉన్నప్పుడే వేసాను అనమాట. ఇంకా మిగతా వాటిని కూడా అలానే డీప్ ఫ్రై చేసుకొని పాకంలో అయితే వేసుకొని ఒకసారి అయితే కిందకి ప్రెస్ చేసుకుంటున్నాను, పాకం అంతా కూడా బాల్స్ మొత్తానికి పట్టేలాగా. గులాబ్ జామున్ బాల్స్ ఇంకొంచెం పెద్దవి చేసి ఉంటే చూడడానికి బాగుండేది, కానీ చిన్ని చిన్ని గోళీలాగా చేసాను అనమాట. ఎందుకంటే డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ వస్తుంది, అండ్ నానిన తర్వాత ఇంకొంచెం సైజ్ వస్తాయి కదలే అని చెప్పేసి అట్లా అనుకున్నా. అది కాక చేసిన గులాబ్ జామున్ అనేది పిల్లలకి కూడా పంచుదాము ఇంటి చుట్టూరు,
కేక్ అది ఇస్తాం కదా ఇంటి దగ్గర నైబర్స్కి. సో వాళ్ళకి గులాబ్ జామ్ కూడా వేసిద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో మళ్ళీ తక్కువ అయినాయి అంటే ఇబ్బంది అవుతుంది కదా. సో కొంచెం చిన్న సైజులో చేసుకుంటే కావాలంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం 2 ఎక్స్ట్రా అట్లా వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి నా ఐడియా. ఇంకా అత్తయ్య అయితే ఆ రోజు షాపింగ్కి అయితే వెళ్ళేసి పిల్లల కోసం పట్టీలు, వెండి చైన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అండ్ గగన్‌కి బర్త్‌డే డ్రెస్ కూడా తన బర్త్‌డే రోజే తెచ్చారనమాట. ఎందుకంటే ముందల రోజు దాకా గూడా మా పొలంలో ఫుల్ బిజీ వర్క్ అనమాట. మాదే పత్తి తీపిస్తున్నారు. సో అంత బిజీగా ఉండేటప్పటికి ముందే తేడానికి కుదరలేదు. ఇంక అందుకని జెప్పేసి ఆ రోజైతే వెళ్లారు. ఈవినింగ్ కదా మేము ఎలానో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునేది అని జెప్పి ఇంకా ఆ రోజు డే టైమ్ అయితే వెళ్ళి మోక్షకైతే ఆ గజ్జెల పట్టీలయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ వెండి చైన్ కూడా మోక్ష కోసమే. ఆల్రెడీ గగన్‌కి వెండి చైన్ ఉందనమాట. అండ్ గగన్‌కి ఈ సన్నటి పట్టీలు గూడా తీసుకొచ్చారనమాట. డైలీ వేర్ స్కూల్‌కి పెట్టుకోవడానికి అని చెప్పేసి. చాలా బావున్నాయి. నాకైతే ఈ సన్న పట్టీలు చాలా నచ్చుతాయన్నమాట. గజ్జెల పట్టీలు కొంచెం హెవీగా ఉండే వాటికన్నా కూడా ఇలా సన్నగా ఉండే డిజైన్సే ఇష్టపడతాను నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే గగన్‌వి పాత పట్టీలే అన్నమాట పక్కనవి. కాకపోతే కొంచెం మెరుగు పెట్టించుకొనొచ్చారు. సో ఈ పట్టీలు కొంచెం గగన్‌కి జారుతున్నాయి. అది కాక స్కూల్‌కి పెద్ద పెద్ద పట్టీలు అట్లా పెట్టొద్దండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇంక అందుకని చెప్పి సన్న పట్టీలు తెచ్చారన్నమాట అత్తయ్య. సన్న పట్టీలయితే స్కూల్‌కి పెట్టినా కూడా పెద్దగా ఇబ్బందేం ఉండదు అనయితే అనుకున్నాం. సో ఇంక వెంటనే పిల్లలకైతే పెట్టి చూసాము. మోక్షకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయినాయన్నమాట తన గజ్జెల పట్టీలయితే. గగన్‌కి మాత్రం ఆ సన్నటి పట్టీలున్నాయి కదా అవి కొంచెం పెద్ద సైజ్ అయినాయి. మడయలు జారిపోతున్నాయి. సో ఇంక మోక్ష పట్టీలయితే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. సో మోక్షకైతే డైలీ పెట్టేస్తున్నాను. ఇంకా గగన్‌కైతే దాచిపెట్టాల్సొచ్చింది. ఎందుకంటే ఊరికే జారిపోయి వస్తున్నాయి నడుస్తుంటే. ఇంక నెక్స్ట్ అయితే గగన్ కోసం అత్తయ్య తీసుకొచ్చిన బట్టలన్నమాట. అక్కడ అత్తయ్య ఒక్క డ్రెస్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తారు. తనకు నచ్చినవన్నీ ఇది బావుంటది, ఇది బావుంటది అని అనుకోని తనకు నచ్చినవన్నీ అయితే తీసుకొస్తారు. సో సాఫ్ట్‌గా ఉన్నాయంట ఆ ఫ్రాకులు. సో గగన్‌కి బావుంటాయి అని చెప్పేసి 2 ఫ్రాకులు తీసుకున్నారు. ఇంకా ఫైనల్‌గా మిడ్డీ మోడల్‌లో గగన్‌కి చాలా తక్కువున్నాయి కదా. సో ఈసారి మిడ్డీ ట్రై చేద్దాం అని చెప్పేసి మిడ్డీనైతే తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్‌గా సిల్వర్‌తో పాటుగా ఈ 3 అంటే 2 ఫ్రాకులు, ఒక మిడ్డీ ఈ 3 జతలైతే తీసుకొచ్చారనమాట గగన్ బర్త్‌డే కోసం అని జెప్పేసి. అండ్ ఇంకా గగన్ బర్త్‌డే స్పెషల్ ఈవినింగ్ వంట కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ టైమ్ అయితే టొమాటో రైస్ అయితే ట్రై చేయబోతున్నా అనమాట. నార్మల్‌గా అయితే మేము బర్త్‌డేస్‌కి అట్లా ఏదన్నా స్పెషల్ డే అంటే ఎక్కువ నాన్ వెజ్జే తెచ్చుకుంటాం. కాకపోతే గగన్ బర్త్‌డే అప్పుడు పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని జెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా నమ్మకాలుంటాయి కదా కొన్ని కొన్ని ఆంచిన అలాంటివి. సో అలా ఆంచన అయితే కట్టించామనమాట. సో ఒక 1 వీక్ వరకు నాన్ వెజ్ తినొద్దన్నారు. సో నాన్ వెజ్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఒకసారి టొమాటో రైస్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైము. నాకైతే కొంచెం డౌటే ఇది నచ్చుతుందా లేదా అని జెప్పేసి. సో ఫస్ట్ టైమ్ అయితే టొమాటో రైస్ అయితే చేశాను ఆ రోజు. సో నార్మల్ పులావ్ లాగానే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, పులావ్ దినుసుల్ని కూడా యాడ్ చేసుకొని, బిర్యానీ ఆకు యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. సో టొమాటో రైస్ కదా. సో అందుకని చెప్పేసి ఒక 4, 5 టొమాటోస్ అయితే బాగా మిక్సీ పట్టుకొని దాని ప్యూరీ కూడా యాడ్ చేశా అనమాట. ఇంకది బాగా ఫ్రై అవుతూ ఉండంగానే దాంట్లో సరిపడినంత టేస్ట్‌కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకున్నా అనమాట. కొంచెం తక్కువే ఏస్తా. మరీ ఘాటుగా ఉంటే పిల్లలు తినరనమాట. ఇంకా కొంచెం గరం మసాలా, కాస్త కారం గూడా పులావ్‌లో అయితే మనం కారం వేసుకోము. టొమాటో రైస్‌లో సైడ్ డిష్‌గా కూడా ఏం అవసరంలా. సో, కారం వేసుకుంటే సరిపోతది. కొంచెం కారం అండ్ కొత్తిమీర వేసుకొని మంచిగా పచ్చివాసనంతా కూడా పోయిందాకా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. నేను దీన్ని ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా. చాలామంది టొమాటో రైస్ బావుంటది అంటారు. కొంతమందయితే నాకేమంతా నచ్చలేదని ఇట్లా చెప్తూ ఉంటారు. నేనైతే ఇంతవరకు పెద్ద టేస్ట్ కూడా చెయ్యలేదు. సో, నేను మా ఇంట్లో ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ టైమ్ చేయడం కదా కొంచెం భయంగానే ఉంది. అండ్ ఎక్కువ టైం ఫ్రై చేస్తున్నాను కూడా. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఫ్రై చేశాను. ఎందుకంటే టొమాటోలు పచ్చి వాసన వస్తే టేస్ట్ బాగోదేమో. అసలుకే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఎలా ఉంటదా ఏంటా అని చెప్పేసి కొంచెం భయం అనమాట. ఇంకా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా రైస్ కుక్కర్‌లోకైతే వేసేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే రైస్ కుక్కర్‌లో వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాననుకోండి, సరిపడినంత ఉప్పేసుకొని టేస్ట్ చూసుకొని, ఇంకా దాన్ని పట్టించుకునే పనుండదనమాట. అదే కుక్ అయిపోయి స్విచ్ పడిపోతది. మళ్ళీ గ్యాస్ మీద చూసుకోవాలంటే మాడిపోతదేమో, కుక్ అయిందో లేదా అని చెప్పి నాకు పద్దాక చెక్ చేసుకోవాలి. అంత టైం ఉండదు. పిల్లలతోటి రెడీ చేయాలి కదా బర్త్‌డే కోసం. ఇంకా గగన్ కోసం అయితే వాళ్ళ డ్యాడీ
కేక్ అయితే తీసుకొచ్చారు. నేను ఫస్టే చెప్పి పంపించాను. కేక్‌లో క్రీమ్ తక్కువ ఏపిచ్చు అని చెప్పేసి. కానీ వాళ్ళ డ్యాడీ ఎక్కడ క్రీమ్ ఫుల్‌గా ఏసారు. తనేం చేస్తాడులెండి బేకరీలో ఎక్కువ వెయిట్ వస్తదని చెప్పేసి క్రీమే ఎక్కువేస్తున్నారు. ఇప్పుడు లోపల బ్రెడ్ కన్నా కూడా క్రీమ్ ఎక్కువగా ఉంది కేక్‌లో. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అయితే తెప్పిచ్చా. లోపల చాక్లేట్ ఫిల్లింగ్ ఉంటది కదా! బయట బిస్కెట్. సో, బిస్కెట్ లాగా అదైతే ఇవ్వచ్చు అని చెప్పేసి దాన్నయితే తెప్పిచ్చాను. ఇంకా చాక్లేట్స్ ఏం తెప్పీలా. ఎందుకంటే పిల్లలిద్దరికీ ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా! ఇద్దరికి కూడా బాగా జలుబులు, దగ్గులు కూడా. చాక్లేట్స్ తెప్పిస్తే మళ్ళీ తింటారు, ఖచ్చితంగా తినేస్తారు. మళ్ళీ దగ్గొచ్చేస్తది అని చెప్పి అవి తెప్పీయకుండా ముందు జాగ్రత్తగా ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అయితే తెప్పిచ్చాను. ఇంకా కేక్ అయితే తెప్పించాలి కదా! కేక్ కటింగ్ కోసం ఇంకా అది తప్పదు కాబట్టి ఇంకా కేక్‌ని కూడా తెప్పిచ్చాను. ఇంకా తను స్వీట్ అడిగింది కాబట్టి స్వీట్ కింద గులాబ్ జామున్ బెల్లంతో అయితే చేశా. ఇంకా సో, కేక్ కటింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి జస్ట్ ఆ లెటర్స్ వరకే కట్టామనమాట. డెకరేషన్ కూడా ఏమీ వద్దు పెద్ద హడావుడిగా అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా కేక్ అయితే పిల్లలతో అయితే కట్ చేపిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే. పెద్ద సెలబ్రేషన్స్ ఏమీ లేవు. ఇంటి దగ్గరున్న పిల్లలందరినీ కూడా పిలిచి జస్ట్ కేక్ కటింగ్ అయితే చేపిచ్చాము. ఆ పిల్లల హ్యాపీనెస్సే చాలనమాట. జస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ చేశాం కదా! సో, పిల్లలందరూ కూడా ఎంచక్కా క్లాప్స్ కొడుతుంటే గగన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేనే తన చేయి పట్టుకొని కేక్ అది కట్ చేపిచ్చా అనమాట. ఇంకా నేను తనకి కేక్ అది తినిపిచ్చి బ్లెస్ చేశాను. ఇంకా ఆ తర్వాత రాహుల్ అంటే ఇంటి దగ్గర పిల్లలు వీళ్ళందరూ కూడా కేక్ అయితే తినిపిచ్చారు. సో, ఆల్మోస్ట్ ఇంతే. మా చిన్నప్పటి నుంచి కూడా మా బర్త్‌డేస్ కూడా ఇంతే అనమాట. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటాము. కేక్ కటింగ్ ఏంటి చుట్టూరు ఉన్న పిల్లలందరినీ పిలుచుకొని హ్యాపీ బర్త్‌డే సాంగ్. సో, ఇదే అనమాట మాకు బర్త్‌డే అంటే గుర్తుకొచ్చేది. ఇంకా బర్త్‌డే అంటే కొత్త బట్టలు. సో, చాలా హ్యాపీ అనిపిస్తది. చిన్న చిన్న హ్యాపీనెస్‌లు. కానీ ఇవే చాలు. ఫుల్ హార్ట్ అంతా కూడా హ్యాపీనెస్‌తో నిండిపోతదనమాట. పెద్ద హడావుడి ఏమీ ఉండదు. ఇంకిక్కడ మోక్ష చూడండి అసల ఎంత అల్లరి పిల్లో. సో, వాళ్ళ అక్క పక్కన కూర్చోమంటే కూర్చోకపోంగా ఇంకా బిస్కెట్స్ ఇవి మొత్తం కూడా తినేస్తుంది. మూతి నిండా పూసేసుకుందనమాట మోక్ష అయితే. మోక్ష క్లాప్స్. ఏయ్ మోక్ష. మోక్షాని క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొట్టదంట. ఆ బిస్కెటే కావాలని చెప్పేసి పదే పదే బిస్కెట్‌నయితే తీసుకుంటుంది. ఇంకా నేను అరుస్తానేమో పద్దాక బిస్కెట్ తీసుకుంటుంది అని చెప్పేసి చూడండి ఎంత బాగా ఐస్ చేయడం కోసం అని చెప్పేసి డాన్స్ అయితే చేస్తుందో. ఇంకా నేనైతే గగన్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కేక్ కట్ చేసి ఇంటి చుట్టూరు ఉన్న మా నైబర్స్ అందరికీ కూడా ఇవ్వాలి కదా! ఇక్కడ మీరు ఒకటి గమనించారా బర్త్‌డేకి క్యాండిల్ ఏమి వెలిగించలేదు. అత్తయ్య అక్కడికి అడిగారు కూడా క్యాండిల్ పెట్టలేదు ఏంటి అని చెప్పేసి. వాళ్ళ డ్యాడీకి తీసుకురాలేదనుకుంటా అని చెప్పేసి అన్నాం. వాళ్ళ డ్యాడీకి ఏదో పని ఉండేసి అప్పుడైతే లేరనమాట సెలబ్రేషన్స్ అప్పుడు. నేను రావడానికి లేట్ అయితది. సో, కేక్ కట్ చేపిచ్చేసేయి వీడియోలో నేను చూస్తానులే అని చెప్పేసి అన్నారు. సో, తను క్యాండిల్ తేలేదనే చెప్పేసాను. కొంచెం ఫీల్ అయ్యాను గూడా. అంటే కోపంలాగా అనమాట. క్యాండిల్ ఎలా మర్చిపోయాడు అని జెప్పేసి. ఫైనల్‌గా తనైతే క్యాండిల్ తెచ్చాడు. కాకపోతే అది కింద పడిపోయింది. మేము కేక్ తీసేటప్పుడు చూసుకోలేదు. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే చూసుకున్నాను. ఇంకా క్యాండిల్‌నయితే వెలిగిచ్చేసి మళ్ళీ ఒకసారైతే మేము ఇంట్లో మా తల్లి కూతురు ముగ్గురం అయితే చిన్న సెలబ్రేషన్ అయితే మళ్ళీ చేసుకున్నాము. బర్త్‌డే సెలబ్రేషన్. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టొమాటో రైస్ ఇందాక చేశాను కదా! ఓకే. పలావ్ అంత టేస్టీ కాదు కానీ ఓకే అనమాట. నాకైతే సూపర్‌గా ఏమీ నచ్చలేదు. ఇంకా దాంట్లోకని చెప్పేసి రైతా చేద్దామని చెప్పి ఆనియన్ అయితే కట్ చేయమన్నా అనమాట. సో, కట్ చేయలేదింకా. ఇంకా గులాబ్ జామున్ అయితే భలేగా కుదిరాయి. కొన్నయితే పంచాము. ఇంకా నెక్స్ట్ డే అయితే కేక్‌తో పాటు గులాబ్ జామున్ కూడా ఇంకొంతమందికైతే ఇవ్వాలనమాట. సో, గగన్ బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.